ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే నాకు ఎదురొచ్చిన మీకే రిస్క్, నేను మీకు ఎదురొచ్చిన మీకే రిస్క్, మీరు నాకు ఎదురొచ్చిన మీకే రిస్క్ అని. వైసీపీ వాళ్ళు అదే పెట్టుకుంటున్నారు, ఏమని మేము అధికారంలో ఉన్నా మీకే రిస్క్, మేము అపోజిషన్లో ఉన్నా మీకే రిస్క్ అని. అలా ఉంది పరిస్థితి. ఆమె, నేను ఇందాక ఫస్ట్ నా ఇంట్రడక్షన్లో చెప్పా, ఆమె ఒక దళిత మహిళ, పైగా హోంమంత్రి, ఎడ్యుకేటెడ్, టీచర్ జాబ్ చేసి ఉద్యోగం వదిలేసి రాజకీయాల మీద ప్రేమతోనో ఏదో సేవ చేయాలనే తపనతోనో ఏదో ఉండే, ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. వస్తే నువ్వేం ఉద్యోగం చేసావో మాకు తెలుసులే, మా వాళ్ళు అలాంటి ఉద్యోగాలు చేయలేరు, మా మహిళలు అసలు చేయలేరు, మీ మహిళలు టీచర్ ఉద్యోగం చేయలేరా? నేను అదే అన్నానుగా, అవమానించుకుంటున్నాడు. సరే ఓకే, అదొకటి. అది డెఫినెట్గా క్యారెక్టర్ అసాసినేషన్ ఒకటి. తర్వాత మేకప్, ఎండలోకి వెళ్తే కేజీ కారుద్ది, గోడలకి ఏంటది పుట్టి పెట్టుకోవచ్చు, ఇది బాడీ షేమింగ్. సో ఇంత సీరియస్ అలిగేషన్స్, ఇంత సీరియస్ కామెంట్స్ పాస్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు స్టార్ట్ అవ్వలేదు? మీరేమో సామాజిక సంక్షేమ మండలి, ఏమి సామాజికమో ఏమి సంక్షేమమో ఏమి భద్రత నాకైతే ఏం అర్థం కావట్లా. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, నేనైతే దూది పింజర్లాగా నెమలి ఏకలు ఇసిరినట్టుగా నేను మాట్లాడలేను, కానీ నేను కూడా అనితి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. మాకు ఆ పెయిన్ ఉంటుంది, మాకే ఉంటుంది ఆ పెయిన్. అందరికి ఉంటుందిలే, మీకే ఎందుకు ఉంటుంది? అందరికి ఉంటుంది, మీకు ఎక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ ఉంటుంది. ఈ గుడివాడ అమర్నాథ్ అనే ఒళ్ళు బలిసి మాట్లాడిన మాటలకి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో హోంమంత్రిత్వ శాఖ వ్యర్థం. మాలాంటి వాళ్ళం కూటమి ప్రభుత్వంలో ఇలా కాలర్ ఎగరేసుకొని ఆత్మగౌరవంగా తిరుగుతున్న మాటకి అర్థం ఉండదు. వీడికి ఒళ్ళు బలిసింది, ఒళ్ళు కొవ్వెక్కింది. వాడి వెటకారం మీ మాటల్లో ధ్వనిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చాడో హోంమంత్రి గురించి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని అంశాల మీద చర్య తీసుకోకపోతే చేతగానితనం అవుతుంది. నేనేమో వ్యర్థంగా అదనంగా భావించడం కాదు, కానీ ఇదిగోండి, వంగలపూడి అనిత గారిని అన్న తర్వాత సోషల్ మీడియాలో ఆయన భార్య ఫోటో హల్చల్ చేస్తుంది. ఏం వేసుకోలేదంటే మేకప్, ఈ ఫోటో చూపించడం కూడా నాకు ఇష్టం లేదు, ఏమెవరో కూడా నాకు తెలియదు. నీ భార్య పక్కన నీ భార్య మేకప్ మేకప్ వేసుకున్నారే మరి ఏమో గడ్డైనా పెడుతుందని, అన్నం పెట్టి అన్నానికి ముందు నువ్వు హోంమంత్రి గారు నా మాట ఎందుకన్నావని గడ్డన్నా పెడుతుందని. ఎందుకంటే నేను మాట చెప్తున్నాను సార్, ఈ డిబేట్ సాక్షిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషనర్ జవహర్ గారు, మీరు వెంటనే గుడివాడ అమర్నాథ్కు నోటీస్ ఇవ్వండి. మీరు చెప్పండి సార్, వెళ్ళి ప్రతిదానికి నా డిబేట్ అయినాక మీరేం చేసేస్తున్నా నా డిబేట్ లో కూర్చునే చెప్పాలా? మీరు వెళ్ళి చెప్పండి జవహర్ గారికి. ఉమెన్ కమిషన్ కేమో తేజస్వి లేకపోతే యామిని వీళ్ళందరూ వెళ్ళి చెప్తారు. మీరు జవహర్ గారికి చెప్పండి. వెంకటకృష్ణ దొరికాడు మీకు తేలిగ్గా. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఆసుపత్రిలో ఒక అత్యాచారానికి గురైన మహిళను పరామర్శించడానికి పోతే ఆ రోజు మహిళా కమిషన్ చేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయించారు? నోటీస్ ఇప్పించారు. పట్టాభి గారు ఏదో మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దేవాలయం లాంటి తెలుగుదేశం కార్యాలయాన్ని బద్దలగొట్టి మా కార్యకర్తలుగా బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మీరు భరించాలి అని విషయం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ ఎందుకు వెళ్ళాడు? తన నాయకుడి యొక్క మెప్పు కోసం వెళ్ళాడు. మరి ఇలా బరి తెగించిన గుడివాడ అమర్నాథ్ నోటికొచ్చినట్టు ఎండలోకి వెళ్తే కారిపోతుందా? కేజీ కారిపోతుందా? హోంమంత్రి గారు ఏం ఉద్యోగాలు తెలుసో మీకు తెలుసా? అలాంటి ఉద్యోగాలు మీ మహిళలు చేయరా? ఇది అట్రాసిటీ కింద రాదా? ఇది దళితులను అంతకంటే ఎక్కువ ఇది అట్రాసిటీ. 1989 అట్రాసిటీ యాక్ట్ ఎందుకు పెట్టారు? ఈ దేశంలో అంతరాని కులాలను ఎగతాళి చేయడం కోసమే కదా.
సాక్షాత్ ఈ రాష్ట్ర హోంమంత్రిని అమర్నాథ్ బరితెగించేస్తే దానికి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతాడా పేరుని నాని గారు? లోకేష్ నాయుడు గారిని మాట్లాడతారా? మీరు మనుషులా మరుగుజ్జులా? మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఇంట్లో భార్యలు అట్టుకుంటున్నారు, అయినా మహిళల జోలికి పోవడం ఏంటి? మహిళల జోలికి పోవడం ఏంటి సార్ వెంకటకృష్ణ గారు? రాజకీయాలు దమ్ముంటే రాజకీయాలు మాట్లాడండి, అది డిఎస్సి అయినా మాట్లాడండి, ఇంకేదైనా మాట్లాడండి. మహిళల జోలికి పోవటం ఏంటండి? ఎన్నో కష్టాలు పడి అసలు సంజాక్షి చెప్పాల్సిన అవసరం నాకేంటండి? గుడివాడ అమర్నాథ్కి చెప్తున్నారు కదా, ఎన్ని టెస్టులు తిప్పారో తిప్పండి అని. తిప్పాలి మరి. నేను మళ్ళీ చెప్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, అసమర్థుడికి ఆదిగా ఉండటం కంటే సమర్థుడికి ఉంపుడు గట్టిగా ఉండటం మంచిది అంటారు సామెత గ్రామాల్లో. ఈ రోజు ఒక హోంమంత్రిని అలాంటి మాటలంటే చెప్పులు తీసుకొని కొట్టాలి, ఆ మాట వెనక్కి చెప్పులు తీసుకొని కొట్టాలి. నేను అన్న మాట కాదు, సామెత అది. అయినా సరే గ్రామీణ సామెత అండి. సామెతే సామెత అంటే బాలకోటే గారు, అది సామెతే, పాత రోజుల్లో పుట్టిన సామెత అది. ఇప్పుడు సమాజం గౌరవంగా అది ఓకే. అంటే ఏదైనా చావదచ్చి ఉండకూడదు సార్. ఎందుకంటే హోంమంత్రి కాదు, చిన్న మనిషి కాదు, సాధారణమైన మహిళలు అంటేనే. లోకేష్ గారు ఏం చేశారు సార్? అవును, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కామెంట్ చేస్తే తన పార్టీ కిరణ్ అబ్బాయి పేరు ఏదో పార్టీ కార్యకర్తను శిక్షించాడండి. కాళ్ళకు చెప్పులు లేకుండా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తనే శిక్షించాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పర్వాలేదని చెప్పేసి నీకు అమర్నాథ్కి ఆయన భరోసా ఇస్తున్నాడు. మరి ఏం చేయాలన్నా వీటికి పడదామా? మీరు శిక్షించారు, మీరు వాళ్ళేమో షర్మిల గారిని అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని అంటే ప్రమోషన్ ఇచ్చారు అన్నోడికి వాళ్ళు. వెంకటకృష్ణ గారు సరే, ఆయన చెల్లెలు ఆయన చెల్లుబాటు అవుతుంది. నైతిక ఎక్కడుందన్నా? ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి కదా. ఓ దళిత మహిళని అనకూడదని ఇంగిత జ్ఞానం తెలియదా? మంత్రిగా చేశారు కదా, వైసీపీలో ప్రధానమైన పార్టీలో ఉండాలి కదా. పేరుని నాని గారు కానీ అమర్నాథ్ గారు కానీ ఎలా అంటాడంటున్నా నేను. మీరు మళ్ళీ తప్పులో కాలేస్తున్నారు. దళిత మహిళల్ని అనకూడదని ఇంగిత జ్ఞానం లేదా అని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దళిత మహిళలు కాబట్టి ఏదైనా అనొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంతే కదా. ఆమె కాదండి, నేను హైదరాబాదు, నాది తెలంగాణ, నాకు తెలుసు ఆమె ఏం చదివిందో, ఆమె ఏం జాబ్ చేసిందో, ఆమె ఎలా రాజకీయాల్లోకి వచ్చిందో, ఉద్యోగం వదిలేసి నాకు తెలుసు. అలాంటిది ఆ వైజాగే, ఆ పక్క నియోజకవర్గమే, ఆ ఊరే ఆయనకు తెలియదా? నువ్వేం ఉద్యోగం చేసావో మాకు తెలుసులే, మా వాళ్ళు చేయలేదు అంటే ఇలాంటి కొంటె మాటలు, డెరగేటరీ మాటలు కూడా కాదండి ఇది. మరి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. డబుల్ కూడా కాదు, డైరెక్ట్ మీనింగే. నాట్ డబుల్ మీనింగ్ యామిని గారు, డైరెక్ట్ మీనింగే. నిజంగా అనిత గారు ఇంతవరకు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోలేదో నాకు తెలియదు కానీ, ఉమెన్ కమిషన్, ఎస్సీ కమిషన్ కాదు, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్ళాల్సిన కేసు ఇది. ఏపీలో ఏం జరుగుద్ది అనే దాని మీద చాలా డౌట్లు ఉన్నాయి అందరికి. ఐఎమ్ సారీ టు సే. వెంకటకృష్ణ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వెళ్దామని, లోకేష్ గారు చట్ట ప్రకారం వెళ్దామని, లేదా కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్దామని మాలాంటి వాళ్ళని మాట్లాడదని ఆంక్షలు పెడుతున్నా కూడా ఈ రంపపు కోతను భరాయించలేం కదండి. రెండోది ఏంటంటే వైసీపీ మహిళా నాయకురాలు కూడా వాళ్ళు కూడా లిప్స్టిక్ రాసుకొని అదే అమర్నాథ్ కి మద్దతు పలుకుతున్నారు కదండి. తప్పేముందండి, లిప్స్టిక్ రాసుకోవడం తప్ప ఏంటి? మరి ఎలా మాట్లాడతారు సార్? మరి ఆ మహిళలు ఎట్లా మాట్లాడతారండి? వైసీపీ మహిళలు వాళ్ళు లిప్స్టిక్ తోనే మాట్లాడుతున్నారు కదా. తోటి మహిళ హోంమంత్రి ఆ మాట అనకూడదని చెప్పాలి కదా. ఎన్ని టెస్టులు తిప్పుతారో తిప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఏమండి, తలకు కొబ్బరి నూనె